హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రమణారెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఈరోజు వచ్చి అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కోటంక గ్రామంలో ఉన్నాము. చూడండి, ఇవి వచ్చి బర్మడా షెరీస్ చెట్లు. ఈ తోట వయసు వచ్చి 10 నెలలు అయింది ఈ మొక్కల నాటి. ఈ చెట్లు చూసారా, ఇవి వచ్చి లాంగాన్ ఫ్రూట్స్. లాంగాను ఇలా కొత్త పంటల్ని రైతులు ట్రై చేయండి. ఒకరు పెట్టిండే పంటే ఇంకొకరు పెట్టద్దండి. ఎందుకంటే కొత్తగా ట్రై చేయండి. అందరూ ఎట్లంటే, ఇప్పుడు సపోజు మన రైతులు కానీ ఎట్లంటే, ఒకరు బత్తాయి పెట్టినారనుకోండి అందరూ బత్తాయి పెడతారు, ఒకరు దానిమ్మ పెట్టినారనుకోండి అందరూ దానిమ్మే పెడతారు, ఒకరు అరటి పెట్టినారనుకోండి అందరూ అరటే పెడతారు. అట్లా కాదు, కొత్త పంటల మీద ప్రయోగం చేయండి. రేట్లు డౌన్ కాదు. ఒక రైతు పెట్టిండేదే అందరూ పెట్టినారనుకోండి, మనకి ప్రొడక్షన్ ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు తగ్గుతాయి. మనం రేట్లు తగ్గినాయి అది ఇదంటే రైతుల్లోనే ఉంది. అది ఎవరైనా కానీ ఒకరు కొత్తది పెట్టినారనుకోండి, మీరు ఇదే ట్రై చేయొద్దండి, ఇంకోటి కొత్తదానికి ట్రై చేయండి. ఇవి లాంగాన్ ఫ్రూట్స్ అనమాట. లాంగాన్ అంటే మన సపోర్ట్కాయ మాదిరి వస్తుంది, ఒలిచినా మనకు తాట్నంచి వస్తుంది అనమాట. అక్కడ కానస్తున్నాయే అవి ఈత చెట్ల మాదిరి ఖర్జూర్ చెట్లు అనమాట. అవి డేట్ ఫామ్స్. ఒక్కొక్క లాంగ్ ఖర్జూర్, అవి డేట్స్. చూసారా, అన్ని డిఫరెంట్ పంటలే. అట్లా డిఫరెంట్ పంటల మీద పోండి, రైతు 100% నష్టపోడు. నా విన్నపం ఏమనగా, కొత్త రైతులు యువ రైతులు ఎవరైనా కానీ భూమి సాగు చేయాలా అది ఇది అనుకుంటే ఎవరైనా కానీ ఇట్లా కొత్త పంటలు ఎంచుకోండి. ఈ పంటలే కాదు, నేను పెట్టిండే పంటలే పెట్టండి అని నేను చెప్పలే. ఇంకా కొత్తవి చాలా రకాలు ఉన్నాయి. కొత్త పంటలనే ట్రై చేయండి. మన భూముల్లో పండవు అనేది లేదు, ఏ పంటలైనా పండుతాయి. కానీ మన క్లైమాట్కి అనుకూలమైనవి తీసుకోండి ఎక్కడన్నా కానీ ఏ రైతు దగ్గర అయినా కానీ మీరు రైతు దగ్గరే మొక్కలు తీసుకోండి. ఒకవేళ వాళ్ళు అంటు కట్టిస్తాము అది ఇది అంటే నర్సరీలో మటుకు దయచేసి తీసుకోవద్దండి. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు నర్సరీలో అనుకోండి, వాళ్ళు ఏ మొక్క ఇస్తారో ఎట్లుంటుందో ఏమో మనకు తెలియదు. అదే రైతు దగ్గర అనుకో, ఆ తోటలో వెళ్ళి ఆ తోటని చూసి పరిశీలించి ఆ తోట దిగుబడి ఎట్లుంది, కాయ ఎట్లుంది, ఇది మార్కెట్లో సేల్ ఉంటుందా లేదా, కాయ నిలువుగుణం ఎట్లుంటుంది, ఎకరాకి ఎన్ని టన్నులు వస్తుంది, అన్నీ తోట ఎట్టంటే తోట పెట్టిన రైతు ఆ తోటలోకి వెళ్ళి ఆ తోటని రైతుని అడిగి అంటు కట్టించుకోండి. మా ఫోన్ నెంబర్ 9346925502. నా పేరు కేవీ రమణారెడ్డి. లాంగాన్ ఫ్రూట్స్ చెట్టు చూశారు కదా, ఇది వచ్చి మనకి 3 ఇయర్స్కే కాపు వస్తుంది. ఇప్పుడు నా వచ్చి 10 నెలల చెట్లు ఇవి. ఇవి వచ్చి బర్మడా షెర్రీస్. ఇవి వచ్చి లిచ్చీ, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇవి చాలా ఎదుగుదల చాలా తక్కువ ఉంది. కానీ మళ్ళీ ఇవి బర్మడా షెర్రీస్ను ఈ లాంగాన్ ఫ్రూట్స్ చెట్టు ఎదుగుదల సూపర్తో ఉన్నాయి. 10 నెలలకే చూడండి ఎలాగుందో. ఇలా కొత్త పంటలను ట్రై చేయండి రైతులు ఎవరన్నా కానీ. ఈ పంటలు అనేది కాదు, ఇంకా కొత్త దండిగా ఉన్నాయి చూడండి. కొత్త పంటలను ట్రై చేయండి దయచేసి. రైతు ఎప్పటికీ లాస్ కాకోకుండా ఉండాలనేదే నా ఆశ. ఇవి చూడండి, స్టార్ ఫ్రూట్స్. ఈ చెట్లు స్టార్ ఫ్రూట్స్. ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్. ఓకే ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోలో మరి ఇవి చెట్లు ఎదుగుదల ఉన్నప్పుడు, కాపు ఉన్నప్పుడు, మీకు ఫ్లవరింగ్ ఉన్నప్పుడు అన్ని వీడియోలు తీసి పెడతాను. మీరు కానీ ఎవరన్నా కానీ కొత్త రైతులు దయచేసి కొత్త పంటల్ని ప్రయోగం చేయండి. 100% సక్సెస్ అవుతాయి. కానీ మన వాతావరణానికి అనుకూలించేటివి. మళ్ళీ యావంటే ఇప్పుడు సపోజు మనం యాపిల్ ఉంది, ఈ కూల్ ప్రదేశంలో పండేది జమ్మూ కాశ్మీర్లోని హిమాచల్లో. అలాంటివి తెచ్చి నువ్వు ఇట్లా ఎండలకు పెడితే అది వస్తుందే రాదు. అట్లా కదా, మన వాతావరణానికి ఏది అనుకూలమో కనుక్కోండి, పరిశీలించండి, కనుక్కొని పెట్టండి. ఎవరైనా కానీ మా ఛానల్ను చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇది రైతులకి ఎంతో ఉపయోగపడతాయి ఇట్లాంటి పంటలు.
ఒకవేళ మీరు పెట్టుకోకుండా ఎవరైనా యువ రైతులు ఆసక్తిగా ఉంటారు కదా, ఒకవేళ 10 మందిలో ఒకరన్నా కానీ పెడతారనే నా ఆశ కొత్త కొత్త రకాలు.